మంచినీటి కథ అంటే మానవ జీవితం కథేనన్నమాట. నిత్య జీవిత అవసరం కథ అన్నమాట. ప్రపంచంలో ఈ భూమి మీద ప్రాణులు బ్రతకడానికి నీరే జీవాధారం, నీరే సర్వస్వం. అయితే మనకు అందే మంచినీరు, పంపుల ద్వారా వచ్చే పరిశుభ్రమైన నీరు అలా రావడానికి మునిపే ఎన్నో దశల్లో మరెన్నో ప్రక్రియల్లో పరిశుభ్రమై వస్తుందని మనలో ఎంతమందికి తెలుసు? ఇలా సాధారణమైన వాననీరు మంచినీరుగా మారేందుకు చేసే మహాప్రవాహంలో ప్రయాణంలో పరిశుభ్రం కావడానికి ఎంతో గట్టి చర్యలు తీసుకోబడతాయి. అయితే మనం బాధ్యత కలిగిన మంచినీటి వినియోగదారులుగా మారడానికి హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా సంస్థ సూచిస్తున్న చర్యలేమిటో తెలుసుకుందాం. మనం మనకు తెలిసి తెలియక ఎన్నో సందర్భాల్లో నీటిని వృధా చేస్తూ ఉంటాం. అలాంటివి మన నిత్య జీవితంలో ఎన్నెన్నో. చూడండి, ఈ పెద్ద మనిషి కేవలం పళ్ళు తోముకోవడానికి వచ్చినవాడు ఎన్ని నీళ్లను వృధా చేస్తున్నాడో. అవసరమైనప్పుడే ట్యాప్ను ఓపెన్ చేయండి, పని పూర్తి కాగానే కట్టేయండి. ఈయన గారిని చూడండి, గడ్డం చేసుకోవడానికి ఎన్ని నీళ్లు వృధా చేస్తున్నాడో. చూడండి, కష్టపడి పనిచేయడం మంచిదే, కానీ ఆ కష్టమంతా ఇసుక రూపంలో సింకులోకి చేరితే ఎంత ప్రమాదమో గమనించారా? భూమి లోపల పైప్ లైను దీని వలన పూడిపోతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతివారు ఇంటిని అద్దంలా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. అయితే అడ్డమైన చెత్తని టాయిలెట్లో వేసి ఇలా ఫ్లష్ చేయాలా? అలాగే కురిసిన వాననీరు వాననీటి గొట్టం ద్వారా బయటికి ప్రవహించాలే గాని
మురికినీటి గొట్టం ద్వారా కాదు. అందరికీ సమానంగా నీరు అవసరం. అయితే మీరొక్కరూ ఎక్కువ నీరు పొందడానికి మోటారు వాడితే మీ పక్క ఇంటి వారి పరిస్థితి ఏమిటి? ఎక్కువ నీటిని గుంజడానికి ప్రయత్నించకండి. మీ పక్క ఇంటి వారు నీరు ఎండిపోయి కడుపు మండిపోయే పరిస్థితికి తీసుకురాకండి. మీరు ఆరోగ్యంగా, దృఢంగా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎలాగా? మంచినీటి పైపు లైన్ వెళ్లి మురుగునీటి పైపు లైన్తో కలిసిపోతుంది. ఇలా మంచినీరు మురుగునీటితో కలవడం వలన మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాక అనేక రకాల వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. అంతేకాకుండా తుప్పు పట్టిన పైపు లైన్ల ద్వారా నీరు సరఫరా కావడం వలన రోగాలు దాపురిస్తాయి. కనుక వెంటనే వాటిని మార్చేయండి. మంచి పైపు లైన్ వాడడం వల్ల అది మంచి నీటిని సరఫరా చేయడమే కాదు, మంచి ఒత్తిడితో వేగంగా కూడా నీటిని సరఫరా చేస్తుంది. ఎంత ఒత్తిడితో నీరు ఎంత మొత్తంలో వస్తుందో తెలుసుకోవాలంటే ఆధునిక డిజిటల్ మీటర్ను ఉపయోగించండి. మీ బిల్లులను సకాలంలో చెల్లించండి. నీటిని స్టోరేజ్ ట్యాంకుల్లో భద్రపరిచి ఉపయోగించేవారు ఆ స్టోరేజ్ ట్యాంకులను శుభ్రపరిచి వాడుకోవాలి. ఇలా టాయిలెట్లో ఉన్న అన్ని ఫిట్టింగులు సరైన కండిషన్లో గనక ఉంచుకున్నట్లయితే నీరు వృధా కాదు. టాయిలెట్లలో, బాత్రూంలో వాడే నీరు మ్యాన్ హోల్ గొట్టం ద్వారా బయటికి ఈ విధంగా ప్రవహింపజేయాలి. దీన్నే డ్రైనేజ్ మ్యాన్ హోల్ లేదా మురికినీటి గొట్టం అంటారు. వాననీరు వాననీటి గొట్టం ద్వారానే ఈ విధంగా బయటికి ప్రవహించేలా చేయాలి. అంతేగాని వాననీటిని మురుగునీటి గొట్టం గుండా ప్రవహించేలా చేయకండి. అది మీ ఇంటిలోని డ్రైనేజ్ పైపులను అడ్డుకునే అవకాశం ఉంది. ఈ గృహిణిని పరికించండి. ఈమె కూరగాయలు కడుగుతోంది. కూరగాయలు, ఆకుకూరలు ఎంత శుభ్రంగా కడుగుతోందో. ఇలా ఒక్కొక్క కూరని శుభ్రంగా కడగడానికి వాడే నీటిని ఆమె వృధా చేయడం లేదు. ఇలా కాయగూరల్ని, ఆకుకూరల్ని కడగడానికి వాడిన నీటిని ఓ పైపు లైన్ ద్వారా మొక్కలకి మళ్లిస్తోంది. దీని ద్వారా నీరు వృధా కాదు, మొక్కలకి ప్రాణాధారము అవుతుంది. ఇక్కడ చూడండి, నీటిని పొదుపుగా వాడే ప్రయత్నం. బట్టల్ని అతి పొదుపుగా నీటిని వాడి ఉతుకుతోంది. ఇక్కడ బట్టల్ని దారగా పడే నీళ్లతో ఉతకడం లేదు. నిల్వ చేసిన బకెట్ నీళ్లతోనే చక్కగా ఉతుకుతుంది. ఒకవేళ మంచినీటి సరఫరాలో
మీకేవైనా సమస్యలు ఇబ్బందులు ఏర్పడితే వాటిని తీర్చేందుకు మెట్రో కన్జ్యూమర్ కేర్ మీకెప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సమాచారం కావాలన్నా జస్ట్ 1916కి ఫోన్ చేయండి చాలు. హలో, మెట్రో కన్జ్యూమర్ కేర్. అవునండి, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి. చెప్పండి. ప్రజలు చాలా తక్కువగా వస్తుందండి. ఒక్కోసారి అసలు నీళ్ళు రావట్లేదు. మీ హౌస్ నెంబర్ చెప్పండి. 4-1-1236/7 కింగ్కోటి. కంప్లైంట్ నెంబర్ రాసుకోండి. 5006. కొంచెం తొందరగా ఎక్కి చూస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అయితే పిల్లలు, మీరు చూశారు కదా, మన మంచినీటి అవసరాల కోసం సుదూర ప్రాంతాల నుంచి, చెరువుల నుంచి, నదుల నుంచి నీటిని పరిశుభ్రం చేసి మన జంట నగరాల వాసుల కోసం మనం తీసుకొస్తున్నాం. కొన్ని వందల మంది ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తూ నీరుని శుద్ధి చేస్తూ మనకు అందిస్తున్నారు. అలాంటి నీరు మనం చాలా జాగ్రత్తగా వాడుకుని మనకు అవసరాల వరకు వాడుకుంటే ఇంకొకరి కోసం ఆ నీరు మిగులుతుంది. వచ్చిన నీరు జాగ్రత్తగా వాడుకోవడం, అవసరాలు మించి వాడుకోకపోవడం, అందులో మనం చాలా తెలివితేటలు ప్రదర్శించవచ్చు. కొన్నిసార్లు చిన్నపిల్లలే పెద్దవారికి మార్గదర్శకులు అవుతారు. మిమ్మల్ని చూసి మేము మా ప్రవర్తన మార్చుకుంటుంటాం. చంటి పిల్లలంటే చరిత్రలో చాలామంది చెప్తుంటారు దైవ సమానులు అని. కాబట్టి ఈ విషయాలను మీరు అన్ని జాగ్రత్తగా గమనించి మంచినీరుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, మనం భోంచేసే ముందు తప్పనిసరిగా ఒక గ్లాసు మంచినీరు తాగితే మన శరీరానికి చాలా మంచిది. పొద్దున లేవంగానే పళ్ళు తోముకున్న తర్వాత వెంటనే ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే రోజంతా మనకి స్కూల్లో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఆడుకుని ఇంటికి వచ్చిన తర్వాత చేతులు జాగ్రత్తగా కడుక్కుని ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే మన శరీరానికి చాలా మంచిది. కాబట్టి మంచినీరు మంచి పిల్లలకి ఎంతో మంచిని చేస్తుంది. కాబట్టి చంటి పిల్లలందరూ కూడా బడికెళ్ళే మీరు ఈ మంచినీరుని సద్వినియోగం చేసుకుని ఈ మెట్రో బోర్డు చేస్తున్న కృషికి మీరందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి మేము చేసే ఈ కృషికి మీరందరూ మంచి ఫలితాలు చూపిస్తారని నేను మా బోర్డు ఉద్యోగస్తులందరి తరఫున మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.